విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య విభేదాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా వెలుగు చూశాయి. కొన్ని పనుల విషయంలో ఇద్దరి మధ్య పురపచ్చాలు వచ్చినట్లు కనిపిస్తోంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇటీవల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం వీరి మధ్య విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కలెక్టరేట్కు రాగా కలెక్టర్ ఆ సమయంలో ఏపీసీ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అదే రోజు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావును మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై వ్యవసాయ శాఖ అధికారి చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంతో కలెక్టర్ ఆగ్రహించారు. ఫలితంగా ఆ సమావేశం రద్దయింది. అప్పటి నుంచి కలెక్టర్ మంత్రి మధ్య అగాధం పెరిగింది. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామారావు గతంలో కస్తూర్బా బాలికల విద్యాలయాల విద్యార్థులపై సర్వే చేసి నివేదికను మంత్రులకు అందజేసిన తర్వాత కలెక్టర్కు ఇచ్చారు. మంత్రులకు ఇవ్వడం తప్పు కాకపోయినా ముందు కలెక్టర్కు తనకు చెప్పి ఉండాల్సిందని అంబేద్కర్ వాదన. ఈ నేపథ్యంలో ఇకపై తన అనుమతి లేకుండా మంత్రిని అధికారులు కలవొద్దని, సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటారో రాజకీయాలు చేసుకుంటారో నిర్ణయించుకోవాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు అంబేద్కర్ను ఒకవైపే చూశారు, ఇకపై రెండో కోణంలో చూస్తారని హెచ్చరించడంతో అధికారులు కంగుతిన్నారు.